బద్వేల్ పట్టణం తెలుగు గంగా కాలనీకి చెందిన బత్తల శ్రీనివాసరెడ్డి 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విదేశాంగ మంత్రి నారా లోకేష్ పై ఫేస్బుక్ అకౌంట్లో అసభ్య పదజాలాలను జోడించి పోస్ట్ చేయడంతో పొన్నూరు పట్టణంలోనే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బత్తల శ్రీనివాసరెడ్డిపై పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. బత్తల శ్రీనివాసరెడ్డి కొంతకాలం విదేశాలకు పారిపోయి మరలా ఇండియాకు వచ్చిన క్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ పోలీసుల సమాచారం మేరకు గత శుక్రవారం సాయంత్రం పొన్నూరు పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు పొన్నూరు అర్బన్ సిఐ వీరానాయక్ శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. ముద్దాయి బత్తల శ్రీనివాసరెడ్డిపై మరికొన్ని కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. త్వరలో ముద్దాయిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. 19/12/2025 సాయంత్రం 5:30 రేపల్లె బస్ స్టాండ్లో బత్తులపల్లి శ్రీనివాసరెడ్డి, తండ్రి పేరు శ్రీనివాసులు అనే వ్యక్తిని పొన్నూరు పట్టణం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ 233/2024 అండర్ సెక్షన్ 196 క్లాజ్ 1, 352, 353 క్లాజ్ 1 BNS అండ్ సెక్షన్ 67 IT యాక్ట్ కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఈ కేసు 2024లో నమోదు చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు. ఈ వివరాలు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి వాటిని దానికి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్తో మార్ఫింగ్ చేసి కొన్ని అసభ్య పదాలను వాటికి జోడించి ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. దీని మీద వచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రకంగా ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా 10 వరకు కేసులు నమోదైనవి వివిధ జిల్లాలలో. అప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఇతను కువైట్ పారిపోయాడు. రీసెంట్గా ఇతను కువైట్ నుంచి వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఇతన్ని ఎయిర్పోర్ట్లో ఆపి మనకి పోలీసులకు తెలియపరచడం జరిగింది. అక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళు కేసులలో అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ కేసులో అరెస్ట్ పెండింగ్ ఉంది కావున ఈ సమాచారం, మాకున్న సమాచారం మేరకు మేము రేపల్లె బస్ స్టాండ్ మాకు ఈ యొక్క వ్యక్తి ఆచూకీ మీద ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో భాగంగా అతను అరెస్ట్ చేసేసి ఈరోజు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని గౌరవ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.